సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఒక అడవిలో ఒక అబ్బాయి వచ్చాడు. చుట్టూ తిరిగి ఎవరు కనిపించట్లేదు. మళ్ళీ మిత్రమా అని పిలిచింది. దయ్యముందిరా. ఎలా ఉంది? రా ముఖం పెట్టుకుంది. కథలో నీతుల ద్వారా వీళ్ళకి చెప్పేది బొరక ఎక్కుతుంది, లైఫ్ లాంగ్ అది గుర్తుపెట్టుకుంటారన్న కాన్సెప్ట్తో. హాయ్ పిల్లలు, ఏం నేర్చుకుందాం? కథలు. ఎస్, ఏంటి కథల స్టోరీ అనుకుంటున్నారా? ఎస్, అసలు మెయిన్ ఇంట్రోలోనికి వెళ్లే ముందు ఈ చిన్నోడు రెడీగా ఉన్నాడు, ఏదో కథ చెప్తాడంట. కథలు అంటే ఇష్టపడిన వారు ఎవరు ఉండరు. ముందు వీడి కథ ఏంటో వినేద్దాం, ఆ తర్వాత అసలు ఈ కథల స్టోరీ ఏంటి, ఈ వీడియో ఏంటో మీకే అర్థమైపోతుంది. హలో, నీ పేరు? నా పేరు సుమంత్ కుమార్. సుమంత్ కుమార్, చాలా పెద్ద పేరే. ఏం చదువుతున్నావు? పిన్సీ. పిన్సీ. పిన్సియా అంటే? పిన్సీ స్కూల్. నేనేం చదువుతున్నావు అన్నాను, ఎక్కడ చదువుతున్నావు అనలేదు కదా. మా స్కూలే. మీ స్కూలేనా? నీ పేరేంటి తల్లి? గాయత్రి. గాయత్రి. సరే, కథ చెప్పు నాకు. అనగనగా ఒక ఊరిలో ఒక అడవి ఉండేదంట. అడవిలో ఒక కుందేలు తేబేలు ఉండేదంట. ఉంటే కుందేలేమో రేస్ పెట్టుకుందాం అన్న తేబేలతో. రేస్ అంటే పరిగెత్తి గెలవడం. ముందెళ్ళి ఉన్నాడు. ఎస్. వెళ్తే రేస్ పెట్టుకోవడం అంతే. తేబేలు ఓకే అన్నది. అప్పుడు ఏమో ఎట్టి పెట్టుకున్నారు, వెళ్తున్నారు. కుందేలు ఫాస్ట్గా వెళ్ళిపోయింది. ఆ చెట్టుకి ఆవేశం వచ్చి ఆ చెట్టు కింద పడుకుంది కాసేపు. తాబేలు ఎప్పుడో వస్తుందిలే, మళ్ళీ నడుస్తుంది అని. తాబేలు చాలా స్లో అనుకుంది కుందేలు కదా. కానీ తాబేలు వచ్చేసి అలా దానికి ముందు వెళ్ళిపోయి ఏటి చిన్నది గోల్ వస్తుందని నెక్స్ట్ చూస్తే అక్కడ తాబేలు గెలుస్తున్నది. అయ్యయ్యో, గోల్ వచ్చిందా? ఎవరు గోల్ పెట్టారు? ఆ తాబేలే. ఎందుకు? అది నిద్ర లెగిసి చూడాలి నేను గెలిచిందని. అబ్బా, ఏం క్లారిటీ ఉన్నాడు. సూపర్ కదా. కథలు వినడం వేరు, దాంట్లో థీమ్ తీసుకోవడం, బ్రిలియంట్గా ఆలోచించడం వేరు కదా. సూపర్. ఇందుకే నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే, కథలు అనేటప్పటికీ ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది అమ్మమ్మలు, తాతయ్యలు. ఒకప్పుడు అమ్మమ్మలు, నాన్నమ్మలు, తాతయ్యలు ఇలా పిల్లల్ని ఒడిలోని పెట్టుకొని చక్కగా కథలు వినిపించేవాళ్ళు. నాన్న అయితే గుండెల మీద నిద్రపోస్తూ ఏదో ఒక కథ చెప్పేవాడు. అమ్మ అయితే రాకన్నా ఒక కథ చెప్పనా అంటూ చక్కగా ప్రేమగా దగ్గరికి తీసుకొని చెప్పేది. కళలు అనేది నిజం కాకపోయినా వింటున్నంతసేపు వాళ్ళు ఒక ఊహాలోకానికి వెళ్ళి ఆ కథలో ఒక థీమ్ని తీసుకొని ఒక క్యారెక్టర్ని వాళ్ళు ఓన్ చేసుకొని బాగా చదువుకుంటే రాజు అవ్వచ్చు, బాగా చదువుకుంటే బాగా మంచి ఫ్యూచర్ ఉంటుంది, రాణిలా అవ్వచ్చు. అంటే చిన్నప్పటి నుంచి, అంటే ఈ ఏజ్లో ఉన్నప్పటి నుంచి కూడా క్రమశిక్షణగా ముందుకు వెళ్తే, బాగా చదువుకుంటే మంచి ఊహాలోకం ఉంది, అలా మనం కూడా రాజుల్లాగా బతకొచ్చు అని ఒక థీమ్. కథల ద్వారా మనం చాలా నేర్చుకోవచ్చు. ఏది మంచి, ఏది చెడు, ఏది మంచి స్నేహం, ఏది చెడు స్నేహం, ఏది తెలివైన పని, ఏది అవివేకంతో చేసే పని. ఇలా చిన్నప్పటి నుంచి మనకు ఇంట్లో ఎవరో ఒకరు ఒక కథ ద్వారా మనకి జీవితాన్ని చెప్పేవాళ్ళు. కాబట్టి ఏది మంచి, ఏది చెడు, సొసైటీని ఒక అంచనా వేసే విధానం, ఆలోచన శక్తి గతంలో మనకు ఉండేది. కానీ ఇప్పుడు పిల్లలు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్లో వాళ్ళు కథలు చూస్తున్నారు. కానీ అవి కథలే, ఇవే కథలే కదా. ఇప్పుడు ఎవరికి అంత టైం ఉంది అంటే ఖచ్చితంగా నేనైతే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఒకప్పుడు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ పిల్లల్ని దగ్గరగా తీసుకొని కథలు చెప్తూ ఆ కథతో పాటు ఏదో అన్నం తినిపించటమో లేకపోతే వాళ్ళని తల నుమరడమో ఇలా ఈ టచ్ ఫీల్ ఉండేది. కాబట్టి వాళ్ళు దాన్ని నిజంలో ఉంటూ ఒక కళలోకి వెళ్ళాము అని ఫీల్ అయ్యేవారు. ఈ సూపర్ కాన్సెప్ట్నే తీసుకున్నారు. ఇక్కడ మన దగ్గర ఉన్న హరి గారు కార్టూనిస్ట్, చాలా ఫేమస్. ఒక కార్టూన్తో ఎన్నో విషయాలు చెప్పగలుగుతారు, అంత కెపాసిటీ ఉంది. సో నెక్స్ట్ థింగ్,
ఆయన వేసినటువంటి కార్టూన్స్ ఏంటి, ఆయన స్పెషాలిటీ ఏంటి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. బట్ అందరినీ ఆకట్టుకునే అంశం పిల్లలకి చదువుతో పాటు సామాజిక స్పృహ కూడా అవసరం. ఇది ఎలా వస్తుంది అంటే కథల ద్వారానే ఖచ్చితంగా వస్తుందని ఎఫెక్టివ్గా నమ్ముతున్నారు. కాబట్టి పిల్లల్ని ఇలా చుట్టూ కూర్చోబెట్టుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క కథ చెప్తూ ఆ కథని ఏదో టైంపాస్గా కాకుండా ఇప్పుడు ఈ పిల్లాడితో మనం మాట్లాడినప్పుడే వాడు ఎంత తెలివిగా ఆ కథలోని యొక్క థీమ్ని తీసుకున్నాడో మనకు అర్థమవుతోంది. అసలు హరిగారు ఈ కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నారు, హరిగారితో మాట్లాడదాం. సార్ని ఒకసారి విష్ చేద్దామా? ఎలా? హాయ్ సార్. వెరీ గుడ్. ఏంటి సార్, మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఈ రోజుల్లో కూడా ఇంత తీరుకుందా కథలు చెప్పడానికి? చుట్టూ కూర్చోబెట్టుకుంటే ఏ ట్యూషన్ చెప్తున్నారు క్లాసెస్ అనుకున్నాను. బట్ కథలు చాలా అవసరం జీవితానికి అని. అంటే ఇప్పుడు పిల్లల్లో భాషా నైపుణ్యాలు చాలా పూర్గా ఉన్నాయండి. అదేవిధంగా ఎక్కువ మంది ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్కి అడిక్ట్ అయ్యారు, మీరు ఇందాక చెప్పినట్టు. అంటే పిల్లలకి కథ చెప్పే ఓపిక లేక తల్లిదండ్రులు ఒక స్మార్ట్ ఫోన్ ఇచ్చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళ ఊహాశక్తి ఏముండదు. ఊహాశక్తి లేకపోతే చదువులో కూడా వెనకబడిపోతారు. చదివింది గుర్తుండదు, పరీక్షలు ఏమైనా 4 కల్పించి రాయాలన్నా రాయలేరు, ఇవన్నీ ఉంటాయి. సో అందుకే నేను యాక్చువల్గా చాలా కాలం నుంచి పిల్లలతో పనిచేస్తున్నాము. అంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అవ్వచ్చు, బాల కార్యక్రమాలు తిరిగి బడిలో చేర్పించడం అవ్వచ్చు, బాల్య వివాహాలు వద్దని చెప్పడం అవ్వచ్చు. ఈ చెప్పే వాటిలో కార్టూన్ని కథని నేను మాడ్యూల్గా చేసుకున్నాను, ఆ విధంగా చెప్దామని. సరే, ఆ కాన్సెప్ట్స్ ఎప్పుడు ఆల్రెడీ వెళ్ళిపోయాయి. కానీ ముందు అసలు వీళ్ళని కథల ద్వారా ఆకట్టుకుంటే, ఈ కథలనే వింటే, కథలో నీతుల ద్వారా వీళ్ళకి చెప్పేది బొరక ఎక్కిపోతుంది, లైఫ్ లాంగ్ అది గుర్తుపెట్టుకుంటారన్న కాన్సెప్ట్తో ఈ మధ్యకాలంలో నేను ఈ కథల కాన్సెప్ట్ని తీసి, ఇంతకుముందు కార్టూన్ ద్వారా చాలా విషయాలు చెప్పాను, అదొక కాలం అయిపోయింది. ఇప్పుడు కథల ద్వారా ఇలా ముందుకు వెళ్తున్నాం. రియల్లీ గ్రేట్ అండి, ఇది చాలా మంచి ఆలోచన. కథల కాన్సెప్ట్ ఎందుకు అంటే ఖచ్చితంగా ఇందాకలా నేనేదో చెప్పే ప్రయత్నం అయితే చేశాను. కథల వల్ల వీళ్ళు ఫీల్ అవ్వగలుగుతారు. ఇప్పుడు అమ్మమ్మో నాన్నమ్మో లేకపోతే ఇంట్లో అమ్మో నాన్న ఇది ఒక రాజు కథ చెప్తాము అంటే ఫస్ట్ ఆ పిల్లాడు ఆ ఊహాలోకానికి వెళ్తాడు. ఆహా, రాజు అనేవాడు ఉంటాడు, బాగా చదువుకుంటే మనం కూడా రాజు లెక్క అవ్వచ్చు, ఇంతమంది మన దగ్గర పనిచేస్తారనో, లేకపోతే వేరే వేరే కథల్లో చాలా చాలా థీమ్స్ ఉన్నాయి. ఒకరికి ఎలా హెల్ప్ చేయాలని, లేకపోతే తెలివిగా ఆలోచిస్తే మనం అపాయం నుంచి ఎలా తప్పించుకోవాలి, ఇలా రకరకాలన్నీ మనం కథల ద్వారా నేర్చుకునేవేనండి లైఫ్లో. సో ఇప్పుడు పిల్లలు చాలా మిస్ అయిపోతున్నారు అది. అదే అందుకని అంటే మనం రోజు చెప్పలేము కదా. వీళ్ళు యాక్చువల్గా ట్యూషన్కి ఇక్కడికి వస్తూ ఉంటారు, ఎప్పుడైనా ఒకసారి కూర్చోబెట్టి కథలు చెప్పడం. అయితే ఇక్కడ ఒక చోట నేను చేయట్లేదు, చాలా చోట్ల సిటీలో లాస్ట్ సమ్మర్ నుంచి మొదలు పెట్టాము, చాలా చోట్ల చెప్పాను. ఇక్కడ వీళ్ళ రెస్పాన్స్ బాగుంది. వీళ్ళంతా ఎక్కువ డౌన్ రోడ్ అని చెందిన పిల్లలు. వీళ్ళల్లో ఎక్కువ ఊహాశక్తి ఉంటుంది, ఆడుకునే ఇంట్రెస్ట్ ఉంటుంది, చెప్పింది గుర్తుపెట్టుకుంటారు, కొంచెం వాళ్ళు కూడా కల్పించి చెప్పగలుగుతారు. దీన్ని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత వాళ్ళ తల్లిదండ్రులదే. రోజు కథ చెప్పాలి. దానికి రెగ్యులర్గా మీరు పిల్లలతో ఉంటారు కాబట్టి ఇటు కథలు కార్టూన్లు రెండు కలగలిపి పిల్లలకి మీరు స్టడీస్ ఇస్తున్నారు. పిల్లల్ని ఎలా ట్రీట్ చేయాలో మీకు బాగా తెలుసు కాబట్టి చదువులో స్ట్రిక్ట్గా ఉంటారు, కథలకు కథల విషయంలో వాళ్ళతో సరదాగా గడిపేస్తూ ఉంటారు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో హౌ టు పేరెంటింగ్ అంటే పిల్లల్ని పెంచడం ఎలా, ఇవి కూడా మనం నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే పిల్లలు అంటే సిస్టంలో ల్యాబ్స్ మనం చూస్తాం, కానీ ఒక కుటుంబంలో పిల్లలకి పేరెంట్స్కి మధ్య కూడా గ్యాప్ అనేది చాలా వరకు చూస్తున్నాం. ఏముందండి మీరు చెప్తా ఉంటారు, బట్ హెక్టిక్ లైఫ్ ఎక్కడ ఖాళీ ఉంటుందని. అంటే ఎవరి కోసం పరుగులు పెడుతున్నామో, దేనికి పరుగులు పెడుతున్నామో కూడా అర్థం కావట్లేదు. మీరేం చెప్తారు యాజ్ ఎ మాస్టర్గా? అదేనండి, అంటే ఇప్పుడు పిల్లలకి కొన్ని హక్కులు ఉన్నాయని తల్లిదండ్రులు గుర్తించరు. ఐక్యరాజ్య సమితి పిల్లలకి 4 ప్రధానమైన హక్కులు ఇచ్చింది. అదేంటి, వీళ్ళకి జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, పాల్గొనే హక్కు, అభివృద్ధి చెందే హక్కు. ఇప్పుడు ఈ కథలు చెప్పడం, వీళ్ళు తిరిగి చెప్పడం, ఇదంతా పాల్గొనే హక్కులోకి వస్తుందన్నమాట. ఇప్పుడు మీరు అన్నారు కదా, వీళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, ఈ పిల్లల కోసమే తల్లి తండ్రి ఇద్దరూ కష్టపడతారు, మళ్ళీ ఇంటికి వచ్చి వంట చేయాలి. కానీ ఇంత కష్టపడే వీళ్ళ కోసం వాళ్ళు కొంచెం టైం స్పెండ్ చేయట్లేదు. ఆ కొంచెం టైం అరగంట అవ్వచ్చు, గంట అవ్వచ్చు, వాళ్ళు స్పెండ్ చేశారనుకోండి, ఖచ్చితంగా ఏమవుతుంది, పిల్లలకి వాళ్ళకి మధ్య ర్యాపో పెరుగుతుంది. ఎప్పుడైతే ర్యాపో లేదు, కేవలం వీళ్ళు అడిగినవి వాళ్ళు ఇస్తున్నారు, వీళ్ళు ఫీజులు కడుతున్నారు, ఏమవుతుంది, దూరం పెరుగుతుంది, కమర్షియల్ బాండింగే పెరుగుతుంది. కానీ ఖచ్చితంగా పిల్లల కోసం టైం స్పెండ్ చేయాలి, ఇంకా దానికి వేరే. సార్ మీరు చెప్పినట్టు పిల్లలకి కొన్ని రైట్స్ ఉన్నాయి. వీళ్ళు పెద్ద అయిన తర్వాత మా చైల్డ్హుడ్ ఇలాగా గడిపాము, ఇలా స్పెండ్ చేసాము, వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్ లేకపోతే ఇలాంటి ఆటలు ఆడేవాళ్ళం, ఇవన్నీ చెప్పుకోవడానికంటూ పెద్దగా ఏమీ ఉండటం లేదు ఇప్పుడు. సో పూర్తిగా కంప్యూటర్స్ లేకపోతే
హెక్టిక్ లైఫ్లో పిల్లలు కూడా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ కాజెస్ మనం చూస్తున్నాం. సో మీ చైల్డ్హుడ్లో ఎలా ఉండేది అసలు? మీరైతే అప్పుడు ఎట్లా స్పెండ్ చేశారు? ఎప్పుడైనా రీకలెక్ట్ చేసుకుంటారా? నేను నా చైల్డ్హుడ్ హ్యాపీగానే స్పెండ్ చేశాను. మెయిన్ కథలే. యాక్చువల్ నేను రైటర్ అవ్వడానికి, కార్టూనిస్ట్ అవ్వడానికి కారణం కథలు. ఇది మా అమ్మ కథ చెప్పేది, మా నాన్న కథలు చెప్పేవారు, మా నానమ్మ కథలు చెప్పేది, మా పక్క ఇంట్లో ఉండే దేశపాత్రుడు మాయ గారిని ఆయన కథలు చెప్పేవారు, ఊరు వెళ్తే మళ్ళీ మా తాతయ్య కథలు చెప్పేవారు. వాళ్ళు అప్పటికప్పుడు ఏవో కల్పించి కథలు చెప్పేవారు. అంటే మనల్ని నమ్మేంతగా వాళ్ళు కథలు చెప్పేవారు. మామూలు కథలు కూడా కాదు, దెయ్యం కథలు, జానపద కథలు ఇవన్నీ చెప్పేవారు. అవి ఊహించుకుంటే అలాగా ఆ కథ ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. దానివల్లే చదువుకోగలుగుతాం. ఇప్పుడు నేను తిరిగి కథలు రాయడానికి కూడా అదే ఫౌండేషన్. ఎస్, నువ్వు కథలు భలే చెప్తున్నావు తెలుసా. బాగా చెప్పాడు కదా కథ. ఇంకో కథ చెప్పవా? ఎందుకు అంత సీరియస్గా ఉన్నావు? ఇంకో కథ చెప్పవా? ఒకటి నేర్చుకున్నావా? ఓకే, ఇంకెవరు చెప్తారు కథలు? నువ్వు చెప్తావా? దయ్యం కదా, భయం వేస్తుంది. చూసారా, ఈ ముందు అడిగితే మాత్రం చెప్పలేదు. సరే చెప్పు, మన ఇద్దరం దయ్యం కథ చెప్పుకుందామే. అనగనగా ఒక ఊరు. అనగనగా అంటే ఏంటి అసలు? ఇలారా వెనక్కి నాకు. అనగనగా అంటే ఏంటి అంటే ఒక ఊరి. సరేలే, మొదలు పెట్టు. సరే కానీ చెప్పులే మరి, వింటా. అనగనగా ఒక ఊరిలో ఒక అడవి ఉండేది. అనగనగా ఒక ఊరిలో ఒక కాకి ఉండేదంట. ఆ కాకి ఏమో గాల్లో ఎగురుతుండగా దాహం వేసిందంట. దాహం వేసిందా? అక్కడ కింద కొండ కనిపిస్తే తాగడానికి వెళ్ళింది. తాగడానికి వెళ్తే నీళ్ళు కింద కొన్నాయి. అందవు కదా పాపం. అందకపోతే ఆ రాయి పెక్కలు కనిపిస్తే రాయి పెక్కలు వేస్తే అలా పైకి వస్తే తాగి. కాకి చేతులు ఉండవు కదా, నోరుతో పట్టుకొని వేసి ఒక్కొక్క పెక్క నీళ్ళు పైకి వస్తుంటే తాగేసి హ్యాపీగా ఇరిపోయింది. మరి ఎవరినైనా అడగొచ్చు కదా, నాకు దాహం వేస్తుందని. ఎందుకు అడగలేదు కాకి? అది తెలివిగా ఉపయోగించింది. ఓ, తెలివిగా ఉపయోగించిందా? ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా తనే తెలివిగా ఆలోచించిందా? నీళ్ళు ఏమొచ్చాయి? పైకి వచ్చేసాయా? తాగిందా వాటరు కాకి? తాగింది. అంటే ఇప్పుడు ఏం నేర్చుకున్నావు మనం? కాకిలాగా తెలివిగా ఉండాలా? కొంచెం వాటర్ ఉందనుకో, మనకు సరిపోవట్లేదు అనుకో, అప్పుడు ఏం చేయాలి? ఇలా పట్టుకొని తాగాలి చేతులతో. ఈ బుజ్జి పిల్ల కూడా రెడీగా ఉంది కథ చెప్పడానికి. భలే ఉంది నీ డ్రెస్ తెలుసా. ఏం పేరు నీ పేరు? నిక్షిత. రక్షిత. నిక్షిత. 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 సరే, నిక్షిత కథ చెప్తావా? ఏం కథ చెప్తావు? టైగర్ కథ. టైగర్ కథ చెప్పమ్మా. అనగనగా అవతల ఊరు ఒక ముసలి టైగర్ ఉంది. అది ఒక అడవిలో ఒక అబ్బాయి వచ్చాడు. వచ్చిన తర్వాత మిత్రమా అనిపిస్తుంది. చుట్టూ తిరిగి ఎవరు కనిపించట్లేదు. మళ్ళీ మిత్రమా అని పిలిచింది. మళ్ళీ అక్కడ చూస్తే ముసలి టైగర్ ఉంది. చూస్తే అప్పుడు భయపడిపోయాడు. భయపడిపోతే అప్పుడు నేనేం చేయనని తన చేతిలో బంగారు గడియ ఉంది. స్నానం చేసి తీసుకోమంటే ఒక్క అడిగేసి పడిపోయాడు. ఎలా మెల్లగా దగ్గరికి వెళ్తే కాలు తీస్తే రావట్లేదు. మెల్లగా ఆ ముసలి టైగర్ వచ్చి తినేసింది. చూసావా, మిత్రమా అని పిలిచింది, తెలియకుండా వెళ్ళాడు, చంపేసింది కదా. నమ్మించింది, మోసం చేసింది. అవునా? మిత్రమా అంటే ఫ్రెండే కదా, మరి ఫ్రెండ్షిప్ చేయాలి. కానీ పులి ఫ్రెండ్ అని పిలిస్తే వెళ్తాడా ఈ అబ్బాయి? వెళ్ళకూడదు కదా. చూడు ఇటు నిక్షిత, అలా వెళ్ళకూడదు కదా. టైగర్ డేంజరా కాదా? నోట్తో చెప్పు, పర్లేదు, పిలకలు భలే ఊగుతున్నాయి. డేంజరా కాదా? మరి అప్పుడు మిత్రమా అంటే ఈ అబ్బాయి ఎలా వెళ్ళిపోతాడు కదా? ఆలోచించాలి కదా. పులి పిలుస్తుంది, నేను వెళ్ళకూడదు, చంపేస్తుందని ఆలోచించాలి కదా. ఎస్. మరి ఎవరైనా నువ్వు స్కూల్కి వెళ్తున్నప్పుడు పిలిచారనుకో, నిక్షిత నిన్ను ఇంటి దగ్గర దింపేస్తాము, మీ నాన్నగారు నిన్ను తీసుకురమ్మన్నారంటే నమ్ముతావా? నువ్వు వెళ్తావా? ఏం చేస్తావు?
అమ్మ వచ్చినప్పుడు అమ్మ వచ్చినప్పుడు వెళ్తారు. మరి వాళ్ళతో వెళ్ళవా నువ్వు అప్పుడు? మీ అమ్మ మీ నాన్న నాకు బాగా తెలుసురా నిక్షిత అంటే. మమ్మీ రాకపోతే డాడీ వస్తాడు. మమ్మీ రాకపోతే డాడీ వస్తారు. మమ్మీతో కానీ డాడీతో కానీ వెళ్తాను, మీతో రాను అని చెప్తావా? బ్రిలియంట్ కదా, చప్పట్లు. సూపర్. అనగనగనగా ఒక ట్యూషన్ ఉందంట. ఏముంది? ఆ ట్యూషన్లో ఒక మాస్టర్ ఉన్నారంట. ఎవరున్నారు? ఆ మాస్టర్ పేరు హరి గారు అంట. ఎవరు? అక్కడ ఒక అబ్బాయి ఉంటాడంట క్యూట్గా. ఓకేనా? ఆ అబ్బాయి పేరు నాకు తెలియదంట. సరేనా? ఆ అబ్బాయి ఇప్పుడు దయ్యం కథ చెప్తాడు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఆ అబ్బాయి పేరు ఏం పేరు? త్రిశాంక్. మై నేమ్ ఇస్ త్రిశాంక్. వెరీ గుడ్. ఇప్పుడు మొదలెట్టు కదా. అనగనగా ఒక ఊరిలో ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లులోని ఒక అబ్బాయి టీవీ చూస్తుండగా ఏవో శబ్దాలు వినపడ్డాయని బయటకు వెళ్ళి చూస్తే అవ్వదు లేదు. అలాగే కొంతసేపు అలాగే మళ్ళీ జరిగింది. అలా జరుగుతుండగా మళ్ళీ తలుపు దగ్గర నుంచి శబ్దాలు వినబడితే ఈసారి వెళ్ళి చూస్తే ఏదోలాగా చెయ్యలా పైకి వస్తుంది. చూసి భయపడిపోయి ఇంట్లో దాక్కుంటే మళ్ళీ ఏదో శబ్దాలు వినబడితే వెళ్ళకుండానే దాక్కున్నాడు. ఒకేసారి వెనక్కి తిరిగి చూసేది దయ్యం ఉంది. ఎలా ఉంది? ముఖం పెట్టుకుంది. ఎలా ఉంది నిక్షిత? కోతిలాగా. సరే ఉండండి, దయ్యం సీరియస్. ఉండగానే చూసి ఒంట్లోకి వెళ్ళిపోయింది. అలాగే రోజు అందరి ఒంట్లోకి వెళ్ళిపోతుంది. అలాగే జరిగింది. అంతే జరిగింది. అలా జరిగింది. దయ్యం ఉందా నిజంగా? దయ్యాలు ఉంటాయా? అంటే అప్పుడు ఉండేవి. ఎప్పుడు? అంటే అంటే అప్పుడు పాతప్పుడు ఉండేవి, ఇప్పుడు లేవు. ఇప్పుడు ఎవరున్నారు? ఇప్పుడు మనమే ఉన్నాం మనుషులమే. బా సూపర్. ఇది కదా క్లారిటీ అంటే. వెరీ బ్రిలియంట్స్ అనమాట. అప్పుడు ఉండేవి దయ్యాలు, ఇప్పుడు మనుషులమే ఉన్నాం. మరి ఇప్పుడు ఎవరైనా దయ్యాలు ఉన్నాయిరా జాగ్రత్త అటువైపు వెళ్ళకు అంటే నమ్ముతావా లేదా నువ్వు? నమ్మను. ఏమంటావు వాళ్ళకి? ఒరే ఈ కాలం ఇప్పుడు ఉంటాయి అంటే అప్పుడెప్పుడు ఉంటాయి కదా అంటాను. ఒరే ఈ కాలంలో దయ్యాలు ఉంటాయంట, అప్పుడెప్పుడో కథలు అవి, భయపడకూడదు అని చెప్పాలి. అని అమ్మ ధైర్యంగా దేవుని గుండెల్లో పెట్టుకుంటాడంట వీడు. ఏది బాబు మళ్ళీ చెప్పినాడా? ధైర్యంగా గుండెల్లో పెట్టుకొని దేవుని వెళ్ళాలి. గుండెల్లో ధైర్యంగా దేవుని పెట్టుకొని వెళ్ళాలంట. అప్పుడు దయ్యాలు ఏం చేయాలి? దేవుని చూసి దయ్యాలు భయపడతాయి. దేవుణ్ణి చూస్తే దయ్యాలు భయపడతాయి. ఎక్సలెంట్. ఒకసారి గట్టి చప్పట్లు. దయ్యాలు చూసి మనం భయపడతాం. దయ్యాలు దేవుని చూసి ఏదో చెప్పాలంటే దేవుని చూసి దయ్యాలు భయపడతాయి. దేవుణ్ణి చూసి దయ్యాలు భయపడతాయి. ఇదే క్లారిటీ, ఇదే నిజం కూడా కదా. మనం ఎప్పుడు భయపడకూడదు, ధైర్యంగా ముందుకెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎవరు చెప్పారు నీకు ఈ మాట? దయ్యాలు ఈ కాలంలో దయ్యాలు లేవు, అప్పుడు కాలంలో ఉండేవి, అవి కూడా కథలు అని ఎవరు చెప్పారు? అది నేనే సొంతంగా తెలుసుకున్నాను. సొంతంగా తెలుసుకున్నాడంట. చెప్పిందా? మా తమ్ముడికి చెప్తాను, నాకు చెప్పదు. నేను తెలుసుకోవాలి. నేను పెద్దోడు కాబట్టి తెలుసుకోవాలి. నువ్వు పెద్దోడు కాబట్టి నువ్వు తెలిసేసుకుంటావు. చూసావా, ఇప్పుడు ఇంత ఉన్నాను కానీ నాకే తెలియలేదు. దయ్యాలంటే భయపడతాను. నువ్వు దయ్యం కాదు చెప్తాను అనగానే భయం వేస్తుంది నాకు. ఇప్పుడు నువ్వు చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ కాలంలో దయ్యాలు ఉండవు, మనుషులు మనమే ఉంటామని నాకు అర్థమైంది. తెలుసా? మీ అందరికి అర్థమైందా లేదా? మరి అది నిజమే కదా. సో మన ఈ టీవీలో దయ్యం సినిమాలు భయపడకుండా చూడొచ్చు కదా. చూడొచ్చా లేదా? నువ్వు చూస్తావా? నేను కూడా చూస్తాను ఈరోజు. అవునా? సూపర్ సూపర్. కథల వల్ల ఎన్ని అడ్వాంటేజెస్ అంటే, ఈ నువ్వేం చదువుతున్నావు నాన్న?
థర్డ్ క్లాస్. సో థర్డ్ క్లాస్ చదువుతున్న ఈ ఏజ్లో ఈ అబ్బాయి ఇంత క్లారిటీగా ఉన్నాడు సొసైటీ పైన. ఎవరైనా భయపెట్టినా భయపడకుండా, దెయ్యాలు భూతాలు ఉన్నాయని భయపించినా భయపడకుండా, మనం మనుషులం కాబట్టి మనం దేనికి భయపడకూడదు ఒక్క దేవుడికి తప్ప, ఇంత క్లారిటీతో ఉన్నాడు. అక్కడ సారేమో అనగనగా ఒక రాజు అన్ని మొదలుపెట్టాడు. సో ఆ రాజులా అయిపోతాడంట బాగా చదువుకొని. సో వీళ్ళకి చదువుతో పాటు లోక జ్ఞానం, ఊహాశక్తి పెంపొందించాలి అంటే ఖచ్చితంగా కథలు అవసరం. కాకపోతే ఈ రోజుల్లో తల్లిదండ్రులకి అంత టైం లేకపోతే వీధిలో ఎవరొకరు అమ్మమ్మలు, తాతయ్యలు ఇలాంటి వాళ్ళు ఉంటారు ఖాళీగా కూర్చొని, వాళ్ళకి టైం పాస్ కావాలి అనుకుంటారు. అలాంటి వాళ్ళ దగ్గరికైనా కాసేపు పంపిస్తే ఏవో మంచి కథలు చెప్పి పంపిస్తారు హ్యాపీగా. ఓకేనా? బాయ్.